జంగారెడ్డిగూడెంలో సంచలనం రేపుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా బంగారం మాయం వ్యవహారం ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. బ్యాంకులో తాకట్టు పెట్టిన ముగ్గురు ఖాతాదారుల 35 కాసుల బంగారం కనిపించకుండా పోయిందనే ఆరోపణలతో పెద్ద ఎత్తున ప్రజలు బ్యాంకు ఎందుకు నిరసన వ్యక్తం చేశారు. పరిస్థితి ఉధృతంగా మారటంతో పోలీసులు, బ్యాంకు అధికారులు ఘటనా స్థలాన్ని చేరుకొని విచారణ చేపట్టారు. ఖాతాదారులకు టోకెన్లు ఇచ్చి ఒక్కొక్కరు లోపలికి పంపి వారి తాకట్టు బంగారాన్ని చూపించి వివరాలు పరిశీలిస్తున్నారు. బ్యాంకు సిబ్బంది వ్యవహారంపై ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఒక సిబ్బంది సెలవులో ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తుంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుండగా అసలు బంగారం ఏమైంది, బాధ్యులు ఎవరు అనే దానిపై విచారణ ఇంకా జరుగుతూనే ఉంది. మా ఫ్యామిలీలోనండి నలుగురి పెట్టామండి. మా చెల్లి 10 కాసులండి, మా అమ్మగారి 15 కాసులు, మా తమ్ముడి మా మధ్య గారి కలిపి 10 కాసులండి, మా యొక్క 20 కాసులండి. ఏదో మాకు బాధలు వచ్చండి, మేము ఇల్లు కట్టుకుందామని పెట్టుకున్నామండి. డబ్బులు మాకు తక్కువయ్యి ఇల్లు కట్టుకుందామని పెట్టుకున్నామండి. మేము మొన్న వచ్చామండి, పోయిన నెలాఖరులో వస్తేనే అమ్మ ఇంకా టైం. మాది జంగటి 11 కాసులు బంగారం బ్యాంకులో పెట్టినాం సార్. అది ఉందో లేదో మాకు తెలవట్లేదు సార్. మాకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో రాస్తున్నాం సార్. మేము ఫోన్లో మెసేజ్ వచ్చింది సార్, బ్యాంకులో దోపిడీ జరుగుతుంది, వెంటనే బంగారం అంతా పోయింది, డబ్బు కూడా చాలా మంది జనాలు నమ్ముకుని బ్యాంకులో నమ్ముకుని వచ్చారు, పోయింది అనే సంఘటన తెలిసింది సార్. తెలుసుకుని కాగితాలు వచ్చాం సార్. మా బంగారం ఉందో లేదో బ్యాంకులో చూసి మాకు చూపిస్తే కానీ మాకు కానీ కొంచెం ధైర్యంగా ఉంటుంది సార్. రూపాయి కష్టపడింది మేము బంగారం చేయించుకుని ఇంట్లో ఉంటే దొంగలు పడతారని చెప్పేసి బ్యాంకులో పెడితే బ్యాంకులోనే దొంగతనం జరుగుతుంటే మేము ఏం చేయాలి సార్? మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మనకు న్యాయం జరగాలి సార్. మాకు ఎన్ని